మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సారు మంచి ఉపాయం బన్ని ఏమంటే ఆయితారం శ్రమదానం చేయనీకంటేనే ముందలకు వచ్చిండు. అప్పటి సంధి సర్కారు ఇస్కోళ్ళు దవాఖాన్లలో పేరుకుపోయిన మోరీలు కంపచెట్లు పూరాగా తీసేసి అక్కడ అంతా పరిశుభ్రంగా అవుతుంది చూడుర్రోల్లా. అవును మళ్ళా ఎమ్మెల్యే ఎన్ఎం సార్ది మంచి అభివృద్ధి మైండు. గందుకే సార్ పాలన కావాలని మహబూబ్నగర్ మంది మరీ కోరి పానం మీద ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. అయితే సార్ కూడా పబ్లిక్ ఎంత పానం మీద ఓట్లేసి గెలిపించుకున్నారో గంతే పానం మీద వాళ్ళు అడగక మునిపే గల్లీలు తిరుగుతుండు, ఏమేం పనులు కావాలో ఎరుక పడుతుండు, అన్ని పనులను సార్ దగ్గరుండి చేపిస్తుండు. ఇక ఆయితారం నాడు చూడండి జిల్లా కేంద్రంలో ఉన్న సర్కార్ దవాఖాన కాడికి పోయి దవాఖాన లోపల బయట మొత్తం చూసిండు. ఇక దవాఖానలో మొత్తం ఎక్కడ మోరీలు అక్కడే నిండుకుపోయినాయి. ఇక ఇవే కాకుండా లోపల కూడా గోడలు పర్రెలు వాసినాయి. ఇవన్నీ చూసి అక్కడే నిలబడి మురుగు కాలువలను దీపించిండు. పనులు ఎట్లా చేస్తే బాగా అనేది డాక్టర్లకు ఇట్లా సూచనలను సలహాలను ఇచ్చిండు. బయట పెట్టి పిల్లర్స్ వేసి పైన వాటర్ వేసి వాటర్ కనెక్షన్ తీసుకోవాలి. అప్పుడు లీకేజ్ ఏముండదు, ఇది క్లీన్ ఉంటుంది, దీన్ని మొత్తం క్లీన్ చేయొచ్చు. అట్లా ప్లాన్ చేయండి. అవుట్ సైడ్ మీకు బాత్రూమ్లు రెండు బాత్రూమ్లు వచ్చేటట్టు మీ ఇంపార్టెంట్ వార్డ్స్కి ఇస్తే అక్కడనే బాత్రూమ్లు కట్టిస్తే అయిపోతుంది. కానీ ఇంతకు మునుపున్న ఎమ్మెల్యే 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం వెలుగబెట్టింది లేదు, ఒక్కనాడు ఇట్లా శ్రమదానం చేసింది లేదు. కానీ ఎమ్మెల్యే ఎన్నోసారి గెలిచిన ఏడాదిలోనే పబ్లిక్ నడిమికి పోయి వాళ్ళకు ఉన్న సమస్యలను నడుచుకొని వాళ్ళు చెప్పిన పనులను పూరాగా చెప్పిస్తుండని ఇది చూసిన మహబూబ్నగర్ మంది చెప్పుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యే ఎన్నోసారు కర్యంగా చెప్తున్నా, ఇంతకు మునుపు ఆ ఎమ్మెల్యే కూడా చేయని పనిని మీరు చేసి పబ్లిక్ తన శబాష్ అనిపించుకుంటున్నారు. మీరు గెలిచిన ఏడాదిలోనే పబ్లిక్ వంక నుంచి వెళ్ళి పాస్ మార్కులు వేపించుకుంటున్న మీకు మా శరణార్థులు అంటే మీ అభిమానులు చెప్తున్నారు.